సాలిడ్ లిక్విడ్ గ్యాస్ అది ఏ పదార్థమైనా అవి అతి చిన్న కణాలతో ఏర్పడతాయి. వాటిని మాలిక్యూల్స్ అంటాం. ఈ మాలిక్యూల్స్ కూడా అత్యంత చిన్న కణాలతో నిర్మింపబడతాయి. వాటినే యాటమ్ అంటారు. అయితే ఒకే రకమైన యాటమ్స్ కలయికను ఎలిమెంట్స్ అంటాం. అదేవిధంగా డిఫరెంట్ యాటమ్స్ కలయికను కాంపౌండ్స్ అంటాం. నౌ యాటమ్ స్ట్రక్చర్ చూద్దాం. యాటమ్ ఇది ఒక సెంట్రల్ కోర్ కలిగి ఉంటుంది. దీనిని న్యూక్లియస్ అంటారు. ఈ న్యూక్లియస్ న్యూట్రాన్ అండ్ ప్రోటాన్ కలిగి ఉంటుంది. ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ మరియు న్యూట్రాన్ ఎటువంటి ఛార్జ్ కలిగి ఉండదు. ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలిప్టికల్ షేప్లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ఒక యాటంలోని ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉంటాయి. సో యాటమ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఒక మెటీరియల్లోని యాటమ్స్ అన్నీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ని కలిగి ఉంటాయి. అయితే వాటికి స్పెసిఫిక్ డైరెక్షన్ అంటూ ఉండదు. సో ఆ మెటీరియల్స్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెటప్ చేయడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక డైరెక్షన్లో ఫ్లో అవుతాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక డైరెక్షన్లో ఫ్లో అవ్వడాన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. మీ అందరికీ వోల్టాయిక్ సెల్ ఎక్స్పెరిమెంట్ తెలుసు కదా. ఇది ఎలక్ట్రాన్స్ ఫ్లో గురించి చెప్పడానికి అతి సింపుల్ మెథడ్. ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన మెటీరియల్స్ కాపర్ ప్లేట్, జింక్ రాడ్, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు వీటన్నిటికీ ఉంచడానికి ఒక సూటబుల్ వెజల్. డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండిన వెజల్లో కాపర్ ప్లేట్ అండ్ జింక్ రాడ్ ఉంచితే ఆటోమేటిక్గా కెమికల్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే కాపర్ ప్లేట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎలక్ట్రోలైట్ ద్వారా అంటే డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ద్వారా జింక్ రాడ్కి రీచ్ అవుతాయి. అంటే కాపర్ ప్లేట్ పాజిటివ్ అండ్ జింక్ రాడ్ నెగిటివ్గా యాక్ట్ చేస్తాయి. అయితే జింక్ రాడ్ కలెక్షన్ పవర్ తగ్గిపోగానే వచ్చిన ఎలక్ట్రాన్స్ని రిటర్న్ పంపించి వేస్తుంది. సో ఇలా ఎలక్ట్రాన్స్ బ్యాక్ టర్న్ అవ్వకుండా ఉండాలంటే కాపర్ ప్లేట్ నుండి జింక్ రాడ్కి ఒక వైర్ ఎక్స్టర్నల్గా జాయిన్ చేయాలి. దీని ద్వారా జింక్ రాడ్కి చేరిన ఎలక్ట్రాన్స్ వైర్ ద్వారా కాపర్ ప్లేట్కి రీచ్ అవుతాయి. దీని ద్వారా కంటిన్యూస్గా ఎలక్ట్రాన్స్ ఫ్లో ఉంటుంది. కరెంట్ ఫ్లో అంటే ఆపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్లో. కొన్ని మెటీరియల్స్ ఈ ఎలక్ట్రాన్ ఫ్లోని ఆపోజిట్ చేస్తాయి. ఇలా ఆపోజ్ చేయడాన్ని రెసిస్టెన్స్ అంటారు. రబ్బర్, గ్లాస్ మెటీరియల్స్ హై రెసిస్టెన్స్ మెటీరియల్స్. ఈ రెసిస్టెన్స్ని ఓమ్గా పిలుస్తారు. రెసిస్టెన్స్ సింబల్ ఓమ్. రెసిస్టెన్స్లో జనరల్గా మెగా ఓమ్, కిలో ఓమ్, మిల్లీ ఓమ్, మైక్రో ఓమ్గా ఉంటాయి. ఈ రెసిస్టెన్స్ మెటీరియల్ లెంత్, సైజ్, నేచర్ అండ్ టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక లావైన చిన్న ఐరన్ పైప్ని తీసుకుంటే అదేవిధంగా సన్నదైన పెద్ద ఐరన్ పైప్ తీసుకుంటే రెండవ దానిలో రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ లెంత్ని బట్టి పెరుగుతుంది. అదేవిధంగా ఎంత వెడల్పుగా ఉంటే అంత తగ్గుతుంది. రెసిస్టెన్స్ని ఆర్తో సూచిస్తాం. సో ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L/A అంటే R ఈక్వల్ టు ρL/A. ఈ రెసిస్టెన్స్కి రివర్స్లో ఉండే దానిని కండక్టెన్స్ అంటాం. ఇట్ మీన్స్ అపోజిషన్ ఆఫ్ కరెంట్ ఫ్లో ఈక్వల్ టు రెసిస్టెన్స్. అలాగే ఫ్లో ఆఫ్ కరెంట్ ఈక్వల్ టు కండక్టెన్స్. సో కండక్టెన్స్ని Gతో సూచిస్తాం. G డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A/L అంటే G ఈక్వల్ టు A/ρL. మనకు జనరల్గా 3 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అవి ప్యూర్ మెటల్స్, అలాయ్స్, ఇన్సులేటర్స్. ప్యూర్ మెటల్స్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి. అలాయ్స్లో ఎలక్ట్రాన్స్ కొంత అపోజిషన్ని ఫేస్ చేస్తూ మూవ్ అవుతాయి. ఇన్సులేటర్స్లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడమే కష్టం. టెంపరేచర్ వల్ల మెటీరియల్స్లో రెసిస్టెన్స్ ఎలా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. టెంపరేచర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో అప్పుడు ప్యూర్ మెటల్స్లో రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అదే అలాయ్స్లో కూడా రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. కానీ ఇన్సులేటర్స్లో రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది.
అయితే ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర కరెంట్ ఫ్లో అనేది అప్లై చేసిన వోల్టేజ్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. అంటే ఇట్ మీన్స్ V డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I. అంటే V/I ఈక్వల్ టు కాన్స్టెంట్, V/I ఈక్వల్ టు R. దీనినే ఓమ్స్ లా అంటారు. ఈ రెసిస్టెన్స్ ఉన్న మెటీరియల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. 3 కండక్టర్స్ తీసుకుందాం. వాటి రెసిస్టెన్స్ R1, R2 అండ్ R3 అనుకుంటే వాటిని సిరీస్లో కనెక్ట్ చేద్దాం. అంటే మొదటి కండక్టర్ ఎండ్ రెండవ కండక్టర్ స్టార్టింగ్, అలాగే రెండవ కండక్టర్ ఎండ్ మూడో కండక్టర్ స్టార్టింగ్ పాయింట్కి జాయిన్ చేద్దాం. R1 అండ్ R2 జాయింట్ పాయింట్ B, R2 అండ్ R3 జాయింట్ పాయింట్ C, అండ్ R1 స్టార్టింగ్ అండ్ R3 ఎండింగ్ పాయింట్స్ని A అండ్ B అని పిలుచుకుందాం. ఇప్పుడు A అండ్ Dలను ఎలక్ట్రికల్ సర్క్యూట్ కనెక్ట్ చేసినట్లయితే 3 కండక్టర్స్లోని కరెంట్ సేమ్గా ఉంటుంది, కానీ వోల్టేజెస్ కండక్టర్ నుండి కండక్టర్కి మారిపోతుంది. ఈ మార్పు ఎలాగంటే V1 గ్రేటర్ దాన్ V2 గ్రేటర్ దాన్ V3గా ఉంటుంది. అసలు టోటల్ వోల్టేజ్ V అయితే V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3. బేస్డ్ ఆన్ ఓమ్స్ లా V ఈక్వల్ టు IR, V1 ఈక్వల్ టు IR1, V2 ఈక్వల్ టు IR2 అండ్ V3 ఈక్వల్ టు IR3. IR ఈక్వల్ టు IR1 ప్లస్ IR2 ప్లస్ IR3. సో ఐనంతటి కామన్ చేస్తే కనుక R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. మరి కండక్టివిటీ అంటే 1/G ఈక్వల్ టు 1/G1 ప్లస్ 1/G2 ప్లస్ 1/G3. అంటే రెసిస్టెన్స్ని సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఒక సర్క్యూట్లో అన్ని చోట్ల సేమ్ కరెంట్ ఉంటుంది. రెసిస్టెన్స్ని బట్టి వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. అప్లై చేసిన వోల్టేజ్ ఈక్వల్ టు డిఫరెంట్ కండక్టర్స్లోని వోల్టేజెస్ సమ్. అయితే ఇలా సిరీస్లో ఉన్న కండక్టర్స్లోని ఇండివిజువల్ వోల్టేజెస్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఫర్ సపోజ్ పైన చెప్పిన ఎగ్జాంపుల్స్లో V1 కావాలనుకుంటే V1 ఈక్వల్ టు V ఇంటూ R1/R. అంటే V1 ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ ఇంటూ ఫస్ట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇలా ఇండివిజువల్గా వోల్టేజ్ తెలుసుకునే విధానాన్ని వోల్టేజ్ డివైడర్ రూల్ అంటారు. అదే డిఫరెంట్ రెసిస్టెన్స్ ఉన్న కండక్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. 3 కండక్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే 3 కండక్టర్స్ యొక్క 3 వోల్టేజెస్ సేమ్గా ఉంటాయి, బట్ 3 కండక్టర్స్లోని కరెంట్ చేంజ్ అవుతుంది. అయితే టోటల్ కరెంట్ 3 కండక్టర్స్లోని కరెంట్ మొత్తానికి సమానం. అంటే I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3, V/R ఈక్వల్ టు V/R1 ప్లస్ V/R2 ప్లస్ V/R3, 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3, G ఈక్వల్ టు G1 ప్లస్ G2 ప్లస్ G3. సో కండక్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేస్తే కరెంట్ డివైడ్ అవుతుంది, వోల్టేజ్ సేమ్గా ఉంటుంది. అయితే ఈ రెసిస్టెన్స్ అప్లై చేయడానికి రెసిస్టెన్స్ వాడతాం. కార్బన్ కంపోజిషన్, డిపాజిటెడ్ కార్బన్, హై వోల్టేజ్ ఇంక్ ఫిల్మ్, మెటల్ గ్లేజ్, వైర్, ఇటువంటి రకాలైన రెసిస్టెన్స్ని లీనియర్ రెసిస్టర్స్ అంటారు. బికాజ్ ఈ రెసిస్టర్స్లో వోల్టేజ్ అండ్ కరెంట్లు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. అయితే కొన్ని రెసిస్టర్స్ యొక్క VI కర్వ్స్ కాన్స్టెంట్గా ఉండవు. అటువంటి రెసిస్టర్స్ని నాన్ లీనియర్ రెసిస్టర్స్ అంటారు. అంటే అప్లై చేసిన వోల్టేజ్ ఆర్ టెంపరేచర్ బేస్ చేసుకొని కరెంట్ ఫ్లో అనేది చేంజ్ అవుతుంది. వ్యారిస్టర్, థర్మిస్టర్, ఫోటో రెసిస్టర్ అండ్ SMD రెసిస్టర్స్ నాన్ లీనియర్ రెసిస్టర్స్ అంటారు. ఒక సర్క్యూట్ యొక్క 2 పాయింట్స్ని థిక్ మెటాలిక్ వైర్తో కనెక్ట్ చేస్తే దాని యొక్క వైర్ రెసిస్టెన్స్ ప్రాక్టికల్లీ 0. సో ఆ 2 పాయింట్స్ మధ్య వోల్టేజ్ ఉండదు, కరెంట్ వెరీ హై. దీనిని షార్ట్ సర్క్యూట్ అంటారు. అదేవిధంగా ఆ 2 పాయింట్స్ని ఎటువంటి వైర్ కనెక్టివిటీ లేకుండా ఉంటే దానిని ఓపెన్ సర్క్యూట్ అంటారు. దీనివలన 2 పాయింట్స్ మధ్య రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ అండ్ కరెంట్ ఫ్లో అనేది వాటి మధ్య ఉండదు. ఈ ఓపెన్ అండ్ షార్ట్ సర్క్యూట్లను సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్లలో అప్లై చేస్తే వచ్చే రిజల్ట్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్, సిరీస్ సర్క్యూట్ షార్ట్. సర్క్యూట్ని షార్ట్ చేయడం అంటే 0 రెసిస్టెన్స్ చేయడం. దీనివల్ల ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది, సో సర్క్యూట్ కాంపోనెంట్స్ కాలిపోతాయి. ఇదే షార్ట్ని ప్యారలల్ సర్క్యూట్లో అప్లై చేయడం వలన షార్ట్ చేసిన ప్లేస్లో వోల్టేజ్ ఉండదు అండ్ కరెంట్ ఫ్లో అనేది ఇన్ఫినిటీ. సో యాజ్ యూజువల్
కరెంట్ ఎక్కువగా ఫ్లో అయ్యి సర్క్యూట్ బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్క్యూట్ని ఓపెన్ చేయడం వల్ల జరిగే రిజల్ట్స్ చూద్దాం. సిరీస్ సర్క్యూట్ ఓపెన్. దీనివల్ల ఎక్కడైతే సర్క్యూట్ ఓపెన్ చేస్తామో అక్కడ ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ ఉంటుంది, అలాగే వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు. ప్యారలల్ సర్క్యూట్ ఓపెన్స్. ఇక్కడ సర్క్యూట్ ఎక్కడ ఓపెన్ చేస్తాం అన్నదాన్ని బేస్ చేసుకొని ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 బల్బులను సిరీస్లో కనెక్ట్ చేస్తే అవి 2 గ్లో అవుతాయి. ఎప్పుడైతే మెయిన్ లైన్ని ఓపెన్ చేస్తామో అప్పుడు 2 బల్బులు వెలగవు, బికాజ్ కరెంట్ ఫ్లో ఉండదు కాబట్టి. అలాగే సర్క్యూట్ ఓపెన్ అనేది ఏదో ఒక బల్బు దగ్గర అప్లై చేయడం వల్ల ఆ లైన్లోని బల్బు వెలగదు. ఫైనల్గా సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్ని కంపారిజన్ చేస్తే సిరీస్ సర్క్యూట్లో కరెంట్ సేమ్గా ఉంటుంది, అదేవిధంగా ప్యారలల్ సర్క్యూట్లో వోల్టేజ్ సేమ్గా ఉంటుంది. నేను మీ సర్దే. మీరు చూస్తున్నది UPHS ఎలక్ట్రికల్ టెక్నాలజీ. మీ వ్యూస్ అండ్ కామెంట్స్ని మాతో తప్పక షేర్ చేసుకోండి.